నమస్తేనా. నమస్కారం. మీ పేరు ఏం పేరునా? గురుమూర్తి. గురుమూర్తి. యా ఊరునా మీది? అంగశెట్టిపల్లె. మదనపల్లికి ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్ల. మొత్తం ఎంత ఎకరా టమాటా సాగు? మేము మా కుటుంబం అంతా కలిసి 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉందా? మీరు ఎన్ని అదనలుగా వేసారు టమాటా? 3 అదనలుగా ఉన్నది. 3 అదనలుగా ఉన్నాయా? ఇప్పుడు టమాటాలు ఏమైనా వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. అది ఎన్ని ఎకరాలు? అది తక్కువే, 3/4 ఎకరా ఉంటుంది. 3/4 ఎకరా. 3/4. ఇప్పుడు ఇంత హైట్ ఉంది కదా, ఇది కానీ కాయలు వస్తుందా? కాయలు మైనస్ చూడు కదా. రెండో కోత పెడతా రెండో కోత. అవునా? ఇప్పటికి దీనికి ఎంత ఖర్చు అయిందా? ఇంత హైట్ వచ్చింది కదా తోట. నారాది ఇంతకి నారాది ఇది సాహోనా? అప్పుడు మనకు ఎంత మాత్రం పడిందా? మనకు అప్పుడు రూపాయి. ఇప్పుడు ఏమైనా డిమాండ్ ఉంది మీ సైడ్? ఎట్లా? ఇప్పుడు ఏం లేదు అంతగా. ఇప్పుడు కొంచెం నార తక్కువ అయిందిలే. ఎండ వాళ్ళు నాట్ల. ఎండ ఎంత మాత్రం ఉంది? ఎండ 40 ఉంది. 40 తక్కువ లేదా? తక్కువ మాకంతా 20-30 లోపల ఉంటుంది. ఎక్కువ అంటే 30 అంటే అది ఇప్పుడు 40 వస్తుంది. ఇప్పుడు 4 రకాల చెట్లు బాగా బతుకున్నాయి ఎండకు. ఓ అదనికి ఒక 2 ఎకరాలు వేసినారు. ఎట్లా? అదనికి వచ్చి ఒక 3/4 ఎకరా. ఒక ఈ అదును మాత్రము 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉందా? అది ఎన్ని రోజులు అయింది పంట వేసి? అది నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు అవుతుంది. ఇప్పుడు నువ్వు నిలబడుకునే తోట ఎన్ని రోజులు వేసి? 70 రోజులు. 70 రోజులు అవుతుంది. 70 రోజులు కాయలు వస్తున్నాయి దీంట్లో. దీనికి మొత్తం ఎంత ఖర్చు వచ్చిందా ఇప్పటికి? ఇంకోటి మా తమ్ముడు, మా ఆయన కొడుకుది, అది మా సడ్డుకుంది, ఇది నాది. అట్లా అంతా ఒక కుటుంబమే చేసుకుంటా అంటారు. సొంత కష్టము. అంతే, సొంత కష్టం. తక్కువ ఖర్చులోనే చేసుకుంటారు మీరు. ఒకరు కూలీలు తెప్పించుకోకుండా. నాటాలంటే ఎకరాకు వచ్చి 14,000. కానీ మేమే సొంతంగా నాటుకున్నాం. పని వాళ్ళు ఎవరు అవసరం లే, ఎవరు కానీ అవసరం లే, మీరే చేసుకుంటారు. కాయలు బీకేదానికైనా ఇది 3-2 కూలీలు పెట్టుకుని, ఆడకూలీలు పెట్టుకుని. ఒక్కసారికి ఎన్ని బాసులు అవుతాయి దీంట్లో? ఇప్పుడు నువ్వు ఏంది? తొలి కోత 15 బాసులు అయిందా, నిన్న రెండో కోత 30 బాసులు అయిందా. రేపు పెడితే తెలుస్తుంది. రేపు ఒక 100 బాసులు, 40 కావచ్చు. అవునా? మొత్తం మీరు ఎక్కువ వదిలేసినారు కదా, కాబట్టి తక్కువ మీరు సొంతం కష్టం కాబట్టి తక్కువ వేసుకున్నారు. చాలే. మీరు మీ కొడుకులు సపరేట్ అంతా మీరు? నా కొడుకులు లేరు, 3 కూతుర్లు. 3 కూతుర్లు పెళ్ళి అయిపోయినది. నువ్వు కష్టపడుకుంటాను మీరు, నువ్వు మీ భార్య. చాలు. ఇప్పటికి చెట్లకి ఏమన్నా రోగాలు అట్లాంటివి ఏం లేవా? ఇప్పటికి ఏం లేవు. నిన్న కూడా ముందు కొట్టినాము. నిన్న కూడా ముందు ఇచ్చిన 5,000 పెట్టి ముందు తీసుకొచ్చిన. అవునులే. వదిలేస్తే ఏం రోగం అయితే లేదు. ఇప్పుడు ఏం లేదు. మీకు దీంతో పాటు ఇంకా ఏమన్నా ఆవులు ఏమన్నా? ఆవులు లేవు సార్ నాకు. కేవలం టమాటా చేతిని చేసుకుంటా అంటే ముందు ఉన్నాయి ఆవులు, అమ్మేసి ఇప్పుడు కట్టేసుకుంటే ఆవు లేదు. అవునులే. అందుకని ఆవులు. మీ పేరు ఏం పేరు చెప్తే? నా పేరు గురుమూర్తి. చాలు. ఇంకేం మంజన్న? అంతే కదా, చాలు కదా.